హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శామ్ వ్యూ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో యాక్చువల్లీ ఏమైంది అంటే టుడే ఈజ్ 10, నేను 8th, డే బిఫోర్ ఎస్టర్డే నాకు ఒక యాప్ ప్రమోషన్ షూట్ ఉంటే వెళ్ళాను. ఇట్ వాజ్ లైక్ అరౌండ్ 1 o'clock, ఆఫ్టర్నూన్ నూన్ 1 o'clockకి ఉండే. సో ఐ వాజ్ దట్ లొకేషన్ బై 1:15. సో అంటే జస్ట్ ఎడిటింగ్ వాళ్ళు మాత్రమే వచ్చారు, అండ్ షూట్ చేసేవాళ్ళు ఇంకా రాలేదు. సో వీ వాజ్ జస్ట్ వెయిటింగ్. ఒక 4 మోడల్స్ ఉండే, 2 or 2 women. సో వీ వాజ్ వెయిటింగ్ టు టీమ్, అంటే షూట్ చేసే వాళ్ళ కోసం. సో 2 o'clock అయితే వాళ్ళు వచ్చారు, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ విత్ దేర్ పెట్ వీళ్ళు వచ్చారు. సో ద లేడీ హూ వాజ్ సపోజ్ టు షూట్, అంటే మా కంటెంట్ అంతా షూట్ చేయడానికి, షీ వాజ్ లేడీ. ఓకే, ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్ ఎగ్జాక్ట్లీ. షీ కేమ్, అంటే అందరినీ పరిచయం చేసుకోవడానికి మా సైడ్ వచ్చింది, అండ్ పెట్ కూడా తనతో పాటు వచ్చింది. ఓకే, నాకు డాగ్స్ అంటే చాలా భయం, ఎందుకంటే నాకు చిన్నప్పుడే ఒకసారి కుక్క కరిచింది. సో నాకు అందుకనే డాగ్స్ అంటే నాకు కొంచెం ఫియర్. అంటే నేను హేట్ చేస్తానని కాదు, ఇఫ్ ఐ హ్యావ్ మై ఓన్ డాగ్ ఐ లవ్, ఓకే, ఐ లవ్ ఎవ్రీ డాగ్, ఓకే, బట్ అంటే కొంచెం ఫియర్. అంటే వేరే వాళ్ళ డాగ్ కాబట్టి అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఆల్ దీస్. అంటే చిన్నప్పుడు కరిసింది అనేసరికి ఐ నెవర్ బీన్ క్లోజ్ టు ద డాగ్స్. సో అనేసరికి అలా ఐ వాజ్ జస్ట్ ఆ డాగ్ ఆ అమ్మాయితోనే వచ్చింది. సో ఐ వాజ్ జస్ట్ బీయింగ్ అవే. సో ఐ జస్ట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు హర్. సో దెన్ ఐ వాజ్ అవే టు ద డాగ్ అండ్ హర్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ వాస్ లైక్ ఒక్కసారి బార్క్ చేసింది పౌపవ్ అని. సో అయినా నేను ఐ వాజ్ జస్ట్ అవే. అయ్యో ఎందుకు వచ్చింది గొడవ అనేసి దే వాజ్ లైక్ దట్స్ ఓకే, అదేం చేయదు అన్నారు. బట్ స్టిల్ నాకేంటో భయం వేసింది. అంటే ఫస్ట్ భయం ఉండింది, దాంతోపాటు ఇంకా భయం వేసి నేను ఐ జస్ట్ కేమ్ బ్యాక్, కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యాను. అండ్ ఓకే, ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, ఎవ్రీబడి వెంట్ టు ద వర్క్స్ అండ్ వెళ్ళిపోయారు. మేము ఉన్న మోడల్స్ ఒకవైపు సోఫాలో ఉంటే వీ వాజ్ జస్ట్ సిట్టింగ్. ఆ డాగ్ అక్కడ బాల్కనీ ఉంటే ఇట్ జస్ట్ వెంట్ దట్ సైడ్. ఓకే, ఐ డోంట్ నో ఆ మూమెంట్లో ఏం జరిగిందో నాకైతే అస్సలు గుర్తుకు రావట్లేదు. ఇట్ వాజ్ ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఏం జరిగిందో నాకైతే అస్సలు గుర్తులేదు. ఆ కుక్క అలా వెళ్ళింది. ఐ వాజ్ జస్ట్, నేను ఆ కుక్కను చూసాను, అది నన్ను చూసిందో లేకపోతే వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. అది వచ్చి నన్ను కరిచేసింది, లిటరలీ మ్యాన్. అది కరిచింది, బట్ స్టిల్ నాకు ఒక 5 minutes దాకా నాకు సెన్స్ లేదు. అంటే అది నన్ను కరిచింది అని నాకు 5 minutes దాకా నాకు తెలియలేదు. ఏదో కరిచింది, ఐ వాజ్ లైక్ షౌటెడ్. అది కరిచిన వెంటనే నేను షౌట్ చేసేసి నేను లేచి అక్కడికి వెళ్ళిపోయాను, అంటే కొంచెం ఆ సైడ్ వెళ్ళిపోయాను. అండ్ వాళ్ళు వచ్చేసి దే హ్యాండెడ్ ద డాగ్, దే టుక్ ద డాగ్ అండ్ దే వెంట్. అండ్ ఐ వాజ్ లైక్ సిట్టింగ్. నా డైలాగ్స్ ఏమున్నాయో అవి నేను కొంచెం ప్రిపేర్ అవుతుంటే. సో ఆఫ్టర్ 5 minutes నాకేదో అక్కడ ఇచ్చింగ్లా ఉంది, నాకేదో కొంచెం రక్కితే ఎలా ఉంటుంది, గాయమైనప్పుడు ఎలా మంట పెడుతుంది, అలా ఐ వాజ్ లైక్ ఫీలింగ్ సమ్ హార్ట్ సెన్సేషన్, బర్నింగ్ అట్లాంటిది సెన్స్ అయింది. సో ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్. నాకు ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో నేను కూర్చొని ఉన్నాను. సో డాగ్ ఓనర్ అయితే ఎవరున్నారో, అంటే డిఓపి వాళ్ళ హస్బెండ్, హీ ఆస్క్డ్ మీ ఐ యూ ఆల్ రైట్, యూర్ ఫైన్ అని. సో ఐ వాజ్ లైక్ నో, ఐ నీడ్ టు చెక్ వన్స్. ఐ థింక్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐ గట్ హర్ట్ బై డాగ్ అనేసి. సో దే సెడ్ మీ టు గో వాష్రూమ్ అండ్ చెక్. సో నేను వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే ఇంత స్క్రాచ్ చూడింది. ఆబ్వియస్లీ మ్యాన్ వై, ఓ గాడ్, నేనేదో ఇక్కడ మంచిగా వచ్చి షూట్ చేసుకొని వెళ్దామని వచ్చాను. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ హ్యాపెనింగ్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ దే వాజ్ లైక్ అంటే నేను అక్క దాన్ని చూసేసి అయ్యో మళ్ళీ ఇది ఒక పెంటబడింది, మళ్ళీ ఎన్ని ఇంజెక్షన్స్ వేయించుకోవాలి అని ఒక భయం నాలో ఉండిపోయింది. సో అది ఎక్కడ బైట్ చేసింది అంటే నా థైస్కి సైడ్లో. ఒక ఐ సాట్ లైక్ దిస్, నేను ఇట్లా కూర్చున్నానంటే ఇలా నా థైకి వచ్చి ఇట్లా సైడ్ నుంచి అది కరిసింది. సో ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఆన్ మై లెఫ్ట్ హ్యాండ్ థై. సారీ, it was on my left hand. Sorry, it was on, so it was in my left hand. So it was on my left leg thigh. I took picture and I showed to the team. They అక్కడ ఉన్న టీమ్ వాళ్ళకి I just showed.
అంటే ఇలా ఉంది కండిషన్, ఇట్ హర్ట్ మీ అంటే కరిసింది అనేసి ఐ జస్ట్ షోడ్ దెమ్. ఇమ్మీడియట్లీ దే వాజ్ లైక్ ఓకే లెట్స్ గో టు క్లినిక్ అనేసి దే టుక్ మీ టు ద క్లినిక్. ఓకే, నియర్ బై ఏదైనా మంచి క్లినిక్ ఉంటే చూశారు. థ్యాంక్ఫుల్లీ దే వర్ రియలీ గుడ్ టీమ్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో దే లుక్డ్ ఆఫ్ ఎనీ లేడీ డాక్టర్ అవైలబుల్ ఇన్ ఎనీ లేడీ డాక్టర్ అవైలబుల్ ఇన్ దట్ ఏరియా. సో 2 హాస్పిటల్స్ అయితే చెక్ చేశారు. దెర్ వాజ్ నో లేడీ డాక్టర్ అవైలబుల్ దేర్, అంటే ఎవరు డాక్టర్స్ అవైలబుల్ లేదు అని చెప్పారు. దెన్ ఒక 5 kilometers రైడ్ మా లొకేషన్ నుంచి దే టుక్ టు దట్ హాస్పిటల్ అండ్ దేర్ వి గాట్ ట్రీటెడ్. ఓకే, సో we went to hospital and ఒక నర్స్ వచ్చింది. నర్స్ షీ సెడ్ అంటే షీ ఆస్క్డ్ మీ హూ ఇస్ ద పేషెంట్. నేను చూపించాను. ఐ డోంట్ నో వెదర్ షీ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్. నేను చూపించాను. షీ సెడ్ మీ టు లై డౌన్. పడుకున్నాను. షీ చెక్ మై బీపీ ఎవ్రీథింగ్ అండ్ దట్స్ ఇట్. లైక్ అండ్ షీ సెడ్ లైక్ యూ లై డౌన్, డాక్టర్ విల్ కమ్. ఓకే, నేను పడుకునే ఉన్నాను. దెన్ డాక్టర్ కేమ్. షీ ఆస్క్డ్ మీ వాట్స్ ద కేస్. ఓకే, అంటే డాగ్ కరిచింది అని చెప్పాను. అంటే డాగ్ బైట్ అని చెప్పాను. వాజ్ లైక్ ఓ డాగ్ బైట్, దెన్ వై ఆర్ స్లీపింగ్ హియర్ అనేసి షీ టుక్ మీ టు అనదర్ బెడ్ అండ్ రూమ్. అక్కడ షీ సెడ్ హర్ నర్స్, షీ సెడ్ ఆ నర్స్ టు క్లీన్ ద wound విత్ సమ్ లిక్విడ్. ఏదో ఒక లిక్విడ్ ఉంటే బాటిల్లో, ఒక ఇంత బాటిల్లో ఒక ఇంత లిక్విడ్ దాకా పోసి wound మీద ఏదైనా ఉంటే బ్యాక్టీరియాస్ అలాంటివి క్లీన్ అవ్వడానికి ఆ లిక్విడ్ వేశారు. ఆ లిక్విడ్ వేశారు. నా డ్రెస్ మొత్తం తడిసిపోయింది, టాపు. అండ్ తర్వాత దే సెడ్ మీ టు సిట్ దేర్ ఓన్లీ, అంటే అక్కడే కూర్చోండి, విల్ గివ్ యూ ఇంజెక్షన్స్ అని చెప్పారు. అంటే నాకు చిన్నప్పుడు కుక్క కరిచినప్పుడు ఇట్ వాజ్ లైక్ 14 ఇంజెక్షన్ అరౌండ్ ఐ థింక్ మై యానల్ హోల్, ఐ డోంట్ నో, యానల్ హోల్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్ రిమెంబర్. బట్ 14 ఇంజెక్షన్స్ అయితే నేను చిన్నప్పుడు వేయించుకున్నా. సో ఐ థాట్ లైక్ అలా ఏమన్నా ఉంటుందా, మేబీ అప్డేట్ అయి ఉంటుంది అనుకున్నాను. సో ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దాట్ ఒకటి. అండ్ షీ వాజ్ లైక్ నో వీ విల్ గివ్ ఇట్ టు హ్యాండ్, అంటే మీ షోల్డర్ ఇక్కడ మీ ఆర్మ్స్కి మేము ఇంజెక్షన్ వేస్తాం అన్నారు. ఇట్స్ లైక్ ఓకే. యాక్చువల్లీ కోవిడ్లో ఆర్మ్స్కి షోల్డర్స్కి ఇక్కడ ఆర్మ్స్కి ఇంజెక్షన్స్ వేశారు. బట్ ఐ వాజ్ నాట్ అవేర్ అంటే అంత పెయిన్ ఉంటుంది అనేసి. ఓకేలే ఏముంది హ్యాండ్కే కదా అని నేను ఐ వాజ్ లైక్ చిల్, సరేలే సరిపోతుంది, వ్యాక్సిన్ వేసుకుంటున్నాము అనేసి. షీ ఇంజెక్టెడ్ హియర్ రైట్ సైడ్ ఫస్ట్. ఓ మై గాడ్, ఇట్ వాజ్ లైక్ లిటరలీ హెల్. యాక్చువల్లీ డాగ్ కరిసిన దానికంటే ఈ ఇంజెక్షన్ పెయినే నాకు చాలా పెయిన్ ఇచ్చింది అని చెప్పానంటే. సీరియస్లీ లిటరల్లీ ఐ జస్ట్ షో. ఇక్కడ ఇంజెక్షన్ వేశారు, బట్ ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ అంతా స్వెల్లింగ్ అయిపోయింది. ఐ డోంట్ నో హౌ షీ ఇంజెక్టెడ్. అక్కడంతా స్వెల్లింగ్ అయిపోయింది. బట్ 2 ఇంజెక్షన్స్ వేశారు అదే రోజు, బట్ నాట్ దిస్ సైడ్. ఓకే, జస్ట్ ఇంజెక్షన్ వేసింది అంతే, బట్ నాట్ స్వెల్లింగ్. అంటే స్వెల్లింగ్ అట్లాంటిది ఏం ఇక్కడ ఆ స్వెల్లింగ్ అట్లాంటిది ఏమీ లేదు లెఫ్ట్ సైడ్. బట్ జస్ట్ రైట్ సైడ్ అయితే ఆ అమ్మాయి ఎలా ఇంజెక్షన్ చేసిందో అయితే నాకు తెలియదు. ఇట్ లైక్ లిటరలీ దిస్ మచ్ లంప్ ఉంది. సీరియస్లీ చాలా నరకం, చాలా పెయిన్ ఇస్తుంది ఇక్కడ ఇంజెక్షన్ వేయడం అంటే. యూ కెన్ టేక్ ఆన్ యువర్ ఇక్కడ వేస్తారు అండ్ ఇక్కడ నడుముకి ఇంజెక్షన్ వేస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ చెయ్యికి ఇంజెక్షన్ వేయడం ఇట్స్ లైక్ హెల్. నీకున్న ఆ రోగం ఏంటో కానీ దాన్నైనా నువ్వు భరించగలవు, కానీ చేతికి ఇంజెక్షన్ చేయడం అయితే ఇట్స్ హెల్. ఓకే, జస్ట్ 1 minute, I'll show my reports. Yeah, these are my reports. So these are my reports. Eknav Hospital అని, Eknav Hospital. సో ఇక్కడ నా ఇంజెక్షన్స్ కంటే ఎక్కువ కన్సల్టేషన్ ఛార్జెస్ పడినాయి. నా ఇంజెక్షన్స్కి మెడిసిన్కి మొత్తం జస్ట్ ఒక 444 పడితే కన్సల్టేషన్కి అయితే 600 పడింది. ఓ మై గాడ్, ఐ డోంట్ నో వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది హాస్పిటల్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ కాంట్రవర్సీ అబౌట్ దాట్, బట్ ఇట్స్ టూ మచ్. ఓకే, యా, బట్
అండ్ ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్లీ 8th ఒక డోస్ ఇచ్చారు. సో మళ్ళీ 4 డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు. 4 డిఫరెంట్ డేట్స్లో ఇంకా 4 డోసెస్ తీసుకోవాలి. అండ్ దట్ ఈస్ ఆన్ 11th of April, 15th of April, 22nd of April అండ్ 6th of April. ఐ డోంట్ నో ఇఫ్ ఎవ్రీ డోస్ వేసినప్పుడు ఇంతే పెయిన్ ఉంటుంది అంటే ఐఎమ్ లైక్ గోయింగ్ టు డై సీరియస్లీ. ఇట్స్ లైక్ 25 days of hardly 1 month of treatment. That's like it's going to drain you. అంటే షోల్డర్కి ఇంజెక్షన్ వేస్తే ఒక కైండ్ ఆఫ్ ఫీవరిష్ అండ్ బాడీ పెయిన్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. ఐ నెవర్ న్యూ దిస్. పిలుచుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు అంటే లైక్ దే ఓన్లీ బేడ్ ఆల్ బిల్స్ అండ్ ఆల్ కంపెనీ సైడ్ నుంచి షూట్ వాళ్ళే బేర్ చేశారు. ఐ డెంట్ ఈవెన్ పే సింగిల్ పెనీ టు దిస్. బట్ ఎంతైనా ఐఎమ్ ద వన్ హూస్ బేరింగ్ ద పెయిన్ ఈ ఇంజెక్షన్స్కి. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఒక్క డోసే తీసుకున్నా, ఇంకా 4 doses తీసుకోవాలి. ఐ డోంట్ నో ఆ 4 dosesకి వెదర్ ఐ హ్యావ్ టు టేక్ 1 injection ఆర్ 2 injections లైక్ ఐ హ్యావ్ టేకన్ ఆన్ ఫస్ట్ టైం. అట్లానే అయితే ఐ డోంట్ నో లైక్ డేట్. సో ఎవరైనా కానీ ప్లీజ్ జస్ట్ బీ అవేర్ వెన్ యూఆర్ surrounded with the dogs, pet dogs అయినా కానీ ఈ డాగ్స్ అయినా. ఐమ్ నాట్ సెయింగ్ టు హేట్, ఐ డోంట్ హేట్ దెమ్, బట్ దే ఆర్ ఆల్సో లైక్ వాళ్ళకేం జరుగుతుందో అనే ఒక మైండ్ సెట్లోనే ఉంటారు. అని ఆ డాగ్ కానీ యానిమల్ అయినా కానీ నన్నేం చేస్తారు అనే ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అలా ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్, ఇట్ హ్యాపెన్ ఇన్ వెరీ యాక్సిడెంట్లీ. పెయిన్ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ అన్బేరబుల్. జస్ట్ ఇంజెక్షన్స్ నాట్ దాట్. అదైతే త్వరగా నయమైపోతుంది. వీ వెంట్ బ్యాక్ టు అవర్ షూటింగ్ ప్లేస్ అండ్ దే బుక్డ్ సమ్ ఫుడ్, లంచ్కి ఫుడ్ బుక్ చేశారు. వీ హ్యాడ్ అండ్ తర్వాత అగైన్ ఐ హ్యాడ్ టు షూట్ కదా, షూట్ కోసమే ఐ కెనాట్ లీవ్ మై వర్క్ అలానే వదిలేసి ఐ కెనాట్ కమ్ జస్ట్ ఒక 30 minutes షూట్ అనేసి. సో ఐ వాజ్ జస్ట్ వాజ్ టేకింగ్ వెరీ లైట్. అంటే నాకేమంత డిజీనెస్ లేదు అండ్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ దాట్ పెయిన్ఫుల్. అంటే వేసినప్పుడు ఇంజెక్షన్ నాకు పెయిన్ ఉండే, తర్వాత నాకు కొంచెం తగ్గిపోయింది. అండ్ కానీ నైట్ నుంచి ఆ రోజు నైట్ నుంచి నాకు పెయిన్ ఎక్కువైంది. సో ఐ వాజ్ లైక్ అదర్ దాన్ నేను షూట్ ప్లేస్లో ఐ వాజ్ లైక్ నార్మల్గానే ఉన్నాను. దాన్ని షూట్ చేసుకున్నాను. ఐ కేమ్ బ్యాక్ హోమ్. వచ్చాక నెక్స్ట్ డే ఆ రోజు నైట్ స్టార్ట్ అయింది నాకు బ్యాండ్ పడడం. ఓ మై గాడ్. సో రేపు నా 2nd dose ఆఫ్ వ్యాక్సిన్ ఉంది. సో లెట్స్ హోప్ ఫస్ట్ డోస్కి ఉన్నంత పెయిన్ ఉండకూడదు అని అండ్ 2 injections కూడా ఉండకూడదు అని ఐఎమ్ జస్ట్ హోపింగ్ టు దట్. ఎక్కువ పెయిన్ లేకుండా సాఫీగా జరిగిపోవాలి. లేకపోతే హే గాయస్, నేను నా 2nd dose వ్యాక్సినేషన్ నేను వేయించుకున్నాను అండ్ 3rd dose కూడా అయిపోయింది. అండ్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. నేను చెప్పాను కదా ఫస్ట్ వ్యాక్సినేషన్ అప్పుడు నాకు రైట్ షోల్డర్ ఎక్కువ పెయిన్ ఇచ్చింది ఒక ఇంజెక్షన్ను అని. ఐ బ్లేమ్ ద నర్స్ కూడా తను ఎలా ఇంజెక్ట్ చేసిందో అనేసి. బట్ ద థింగ్ ఏంటంటే ఆ 2 vaccines ఒక్కటి వచ్చేసి టీటీ వ్యాక్సిన్ ఆర్ సంథింగ్ ఏదో చెప్పింది ఈ నర్స్. అంటే నియర్ బై, అంటే మా ఇంటికి నియర్ బై ఉన్న హాస్పిటల్కి వెళ్ళి నేను రెస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ వేయించుకుంటున్నాను. సో తను చెప్పింది మీకు ఫస్ట్ టైం ఇచ్చింది ఇది ఎందుకు పెయిన్ అవుతుంది అంటే ఇట్స్ లైక్ టీటీ వ్యాక్సిన్ అన్న, అది సంథింగ్ షీ సెడ్. అందుకే ఎక్కువ పెయిన్ ఏంటుంది అని చెప్పారు. సో ఇట్ వాజ్ లైక్ ఓకే. అండ్ రెస్ట్ 2 vaccines అయితే నాకేం అస్సలు ఎక్కువ పెయిన్ అనిపించలేదు. ఇట్ వాజ్ లైక్ వెరీ నార్మల్ అనిపించింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. ఇఫ్ నాట్ ఫస్ట్ వ్యాక్సిన్ లాగానే నాకు ఎక్కువ పెయిన్ ఇట్లాంటివి అలా ఉంటే నేను చచ్చిపోయిండేదాన్ని. ఐ వుడ్ హ్యావ్ డెడ్. అండ్ ఐమ్ ఫైన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఐఎమ్ సో రిలీవ్డ్. అట్లీస్ట్ రెస్ట్ వ్యాక్సినేషన్స్కి నాకు పెయిన్ ఇట్లాంటివి ఏమీ ఉండదు అనేసి. సో 15th and 11th and 15th రెస్ట్ 2 vaccinations అయినాయి. ఇంకా కమింగ్ డేట్స్లో కొన్ని ఇచ్చారు. అండ్ ఐ థింక్ ఇట్స్ ఆన్ 22nd April and 6th May. సో అవి వేయించుకునేస్తే ఇట్స్ డన్.
సో ఫైనలీ దానికి విముక్తి కలుగుతుంది. సో యా, ఐ థింక్ ఈ వీడియోకి అంతే అనుకుంటున్నాను. యా, బికాజ్ ఒక డాగ్ బైట్ చేసింది అనే ఒక వ్లాగ్ మాత్రమే నేను షూట్ చేయాలనుకున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఐ థింక్ I'll come back with very good episodes in coming videos. మీకు ఏమైనా సజెషన్స్ వీడియోస్ ఉంటే ప్లీజ్ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ డూ దాట్. అండ్ కొంతమంది చూస్తున్నారు, నో బడీ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి. And that's it for the video. See you all in next video. Until then, bye bye.